ఆఫ్ఘనిస్తాన్తో డబుల్ సూపర్ ఓవర్కు దారితీసిన మూడో టీ20లో టీమిండియా సంచలన విజయాన్ని అందుకుంది. బుధవారం బెంగళూరు వేదికగా జరిగిన ఈ హై స్కోరింగ్ మ్యాచ్లో ఇరు జట్ల స్కోర్లు సమమవ్వగా 2 సూపర్ ఓవర్లు నిర్వహించాల్సి వచ్చింది. అంతర్జాతీయ టీ20లో డబుల్ సూపర్ ఓవర్ ఆడడం ఇదే తొలిసారి. సెకండ్ సూపర్ ఓవర్లో రవి బిష్ణోయ్ సంచలన బౌలింగ్తో టీమిండియా విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో భారత విజయం వెనుక రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్, రవి బిష్ణోయ్ సంచలన బౌలింగ్తో పాటు విరాట్ కోహ్లీ కళ్లు చెదిరే ఫీల్డింగ్ కూడా ఉంది. మైదానంలో చిరుతలా కదిలిన విరాట్ కోహ్లీ బౌండరీ లైన్ వద్ద సూపర్ మ్యాన్ స్టంట్తో ఓ సిక్సర్ను ఆపడంతో పాటు ఉసేన్ బోల్ట్లా పరిగెత్తి స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. వేగంగా కదిలి చాలా పరుగులు సేవ్ చేశాడు. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ వేసిన 17వ ఓవర్లో కరీం జనత్ కొట్టిన భారీ సిక్సర్ను బౌండరీ లైన్ వద్ద విరాట్ కోహ్లీ ఆపిన తీరు ఈ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. సుందర్ వేసిన షార్ట్ బాల్ను జనత్ బ్యాక్ ఫుట్తో భారీ షాట్ ఆడాడు. అతని పవర్ఫుల్ షాట్కు బంతి లాంగ్ ఆన్ దిశగా సిక్సర్గా దూసుకువెళ్లింది. కానీ అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ బంతిని అడ్డుకుని చాకచక్యంగా లోపలికి విసిరేశాడు. దాంతో సిక్సర్ కాస్త సింగిల్గా మారింది. ప్రస్తుతం ఈ ఫీల్డింగ్ స్టంట్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.